అందరికీ నమస్కారం. ఈరోజు మనం అతిబల మొక్క గురించి తెలుసుకోబోతున్నాం. మన చుట్టూ ఉండే అనేక మొక్కలు మనకు నయం కాని మొండి రోగాలనైనా నయం చేస్తాయని చాలా మందికి తెలియదు. ఎవరైనా చెప్పినా దాన్ని తమాషాగా తీసుకుంటారు. కానీ ఈ ప్రకృతిలోని మొక్కలను ఉపయోగించి అనేక వ్యాధులకు ఔషధాలు తయారు చేస్తున్నారు. అలాంటి మొక్కల్ని మనం రోజూ చూస్తూనే ఉంటాం. కానీ వాటిని పనికిరాని మొక్కలుగా భావించి పీకి పారేస్తూ ఉంటాం. మహాభారతంలో దుర్యోధనుడి యొక్క వజ్రదేహానికి కారణమైంది ఒక ఆకు పసరు. అలాంటి అద్భుతం మన భూమి మీద ఉంది. అలాంటి మొక్కల్లో ఎక్కడైనా 100 సంఖ్యలో కనిపించే అతిబలం ఈ మొక్కను దువ్వెన బెండ లేదా ముద్ర బెండ లేదా అతిబల లేదా తుతురు బెండ లేదా దువ్వెన కాయలు అని చాలా ప్రాంతాల్లో వివిధ రకాలుగా పిలుస్తూ ఉంటారు. ఈ మొక్కను దాదాపు అందరూ చూసే ఉంటారు. ఈ మొక్క అందరికీ తెలిసినా ఇందులోని ఔషధ గుణాలు అందరికీ తెలియదు. ఇవి మన ఇళ్ల మధ్యలో పెరుగుతూ ఉంటాయి. పొలాల కంచెల వెంట రోడ్లకు ఇరువైపులా వందల సంఖ్యలో కనిపిస్తాయి. కానీ ఇది మనకు ఉపయోగపడే ఔషధం మొక్క అని అందరికీ తెలియదు. మన ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలలో ఈ మొక్కలు ఎక్కడైనా కనిపిస్తాయి. చిన్న పిల్లల దగ్గర నుండి పేదవారి వరకు అందరికీ పరిచయం ఉన్న మొక్క ఈ అతిబలం. చిన్నపిల్లలు వీటి కాయలతో రకరకాల ఆటలు ఆడేవారు. వీటి కాయలతో చిన్నపిల్లలు తలదువ్వుకొని సరదాగా ఆడుకునేవారు. అందుకే వీటికి దువ్వెన కాయలు అని పేరు వచ్చింది. ఈ మొక్క అమితమైన బలాన్ని ఇస్తుంది కాబట్టి దీనిని అతిబల అంటారు. అతిబల మొక్క మాలవేసి కుటుంబానికి చెందినది. శాస్త్రీయ నామం అబోటిలాన్ ఇండికం అంటారు. దువ్వెన వెండ మొక్క యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ ధర్మాలను కలిగి ఉంటుంది. ఈ మొక్కలోని ప్రతి భాగం పూర్వం నుండి భారతీయ సాంప్రదాయ వైద్యంలో, తమిళుల సిద్ధ వైద్యంలో మరియు భారతీయ ఆయుర్వేదంలో విరివిగా వాడుతున్నారు. ఈ మొక్కను అనేక వ్యాధుల్లో చికిత్సగా వాడుతూ ఉన్నారు. జ్వరం, దగ్గు, ఊపిరితిత్తుల వ్యాధికి, మూత్రనాళ వ్యాధులకు, కిడ్నీలు రాళ్ళు కరిగించడానికి వాడతారు. పిచ్చి కుక్క కరిచిన చోట దీని ఆకుల రసాన్ని 2 స్పూన్లు తాగించి ఈ ఆకుల రసాన్ని గాయంపై పిండిన ఆకులను అంతే గాయంపై ఉంచి కట్టు కట్టాలి. ఇలా చేయటం వల్ల విష ప్రభావం తగ్గుతుంది. కీళ్ళ నొప్పి లేదా కీళ్ళ వాతం ఉంటే వీటి ఆకుల పేస్టుకు ఆవాల నూనె కలిపి పైన అప్లై చేస్తే తగ్గిపోతాయి. రక్తం మొలలు ఉంటే వీటి ఆకులను ఉడికించి తింటే తగ్గిపోతాయి. ఆడవారికి యోని ఇన్ఫెక్షన్ ఉంటే వీటి ఆకుల డికాషన్ కాచి చల్లారాక ఈ నీటితో యూరినరీ ప్లేస్ని శుభ్రం చేసుకుంటే ఇన్ఫెక్షన్ తగ్గిపోతుంది. చర్మంపై ఎక్కడైనా వాపు వస్తే అక్కడ ఈ అతిబల ఆకులను ఉడికించి కడితే వాపు తగ్గుతుంది. శరీరంపై గాయాలు, పుండ్లు ఉంటే ఈ మొక్క ఆకుకు కొంచెం పసుపు కలిపి మెత్తగా పేస్ట్లా చేసి గాయాలు మరియు పుండ్లపై రాస్తే వెంటనే తగ్గుతాయి. దువ్వెన పెండ యొక్క ఆకులు యాంటీ బ్యాక్టీరియల్ ధర్మాలను కలిగి ఉంటుంది కాబట్టి గాయాలు, పుండ్లు వెంటనే మానేలా చేస్తుంది. మూత్రంలో మంట, మూత్రాశయంలో రాళ్ళు ఉంటే ఈ అతిబల ఆకులు 4 తీసుకుని శుభ్రం చేసి నలిపి 1/2 లీటర్ నీటిలో వేసి సగం నీరు అయ్యే వరకు మరిగించి తర్వాత వడపోసుకుని చల్లారాక దీనికి కొంచెం తేనె కలిపి ఈ మొత్తాన్ని రోజుకు 3 పూటలా తాగుతుంటే మూత్రంలో మంట పోతుంది. అదేవిధంగా మూత్రాశయంలోని రాళ్ళు కరిగి మూత్రం ద్వారా బయటకు పోతాయి. అంతటి శక్తి అతిబల మొక్కకు ఉంటుంది. అతిబల మొక్క విత్తనాలు పొడిలా చేసి వాటితో టీ, కాఫీ తాగటం వల్ల అతిసారం లక్షణాలు ఉన్నవారికి ఔషధంలా పనిచేస్తుంది. కంటి చూపు మెరుగుపడటానికి అతిబల ఆకులను సేకరించి శుభ్రంగా కడిగి వీటితో డికాషన్ కాచి చల్లారాక కళ్ళు మూసుకొని ఈ డికాషన్ తాగితే కంటి దోషాలు పోయి కంటి చూపు పెరుగుతుంది. అదేవిధంగా ఈ ఆకుల కషాయం తాగటం వల్ల కళ్ళు ఆరోగ్యంగా ఉంటాయి. ఊపిరితిత్తుల వ్యాధులు, క్షయ వ్యాధి, శ్వాసకోశ వ్యాపులను ఈ మొత్తం భాగం కూడా పూలు, కాండం, ఆకులు, కాయలు, వేర్లు కలిపి వీటిలో నీటిలో వేసి కషాయం కాసి తాగటం వల్ల క్షయ వ్యాధి, ఊపిరితిత్తుల వ్యాధులు, శ్వాసనాళ వ్యాపులు తగ్గుతాయి. జ్వరంతో బాధపడేవారు అతిబల ఆకులను సేకరించి శుభ్రంగా కడిగి నీటిలో వేసి నానబెట్టి 5 లేదా 6 గంటలున్నాక ఆ నీటిని వడపోసుకొని ఆ నీటికి పటగి బెల్లం చూర్ణంగా కలిపి ఆ నీటిని కొంచెం కొంచెంగా తాగుతూ ఉంటే జ్వరం తగ్గుతుంది. దంతాలు ఆరోగ్యంగా ఉండటానికి, గట్టిగా మారడానికి దువ్వెన బెండ ఆకులను సేకరించి శుభ్రంగా కడిగి రసం తీసి ఈ రసాన్ని కొంచెం సేపు
నోట్లో పూసుకొని ఉంచుకొని ఊసేస్తే దంతాలు ఆరోగ్యంగా ఉంటాయి. అంతేకాదు దంతాలు గట్టిగా మారతాయి, పంటి నొప్పి తగ్గుతుంది. అందుకే దీనిని పూర్వం మౌత్ వాష్గా వాడేవారు. అదేవిధంగా ఈ ఆకులతో డికాషన్ కాచి నోట్లో పోసుకుని పుక్కిలిస్తే నోరు ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉంటుంది. దంతాలు చిగుళ్ళు ఆరోగ్యంగా ఉంటాయి. అతిబల ఆకుల కషాయం తాగుతుంటే నడుం నొప్పి తగ్గుతుంది. అతిబల ఆకుల డికాషన్కు అనేక వ్యాధులకు ఔషధంగా వాడతారు. వ్యాధికి, క్షయ వ్యాధికి, నోటి పూతకి, పేగు పూతకి, రక్తస్రావాలు అవ్వకుండా ఇలా అనేక విధాలుగా ఔషధంగా వాడతారు. మన శరీరానికి అమిత బలం రావాలంటే అతి బలం ఒక్క వేరును సేకరించుకుని శుభ్రంగా కడిగి ఆవు పాలు మరిగేటప్పుడు ఈ వేరుతో కలియబెట్టాలి. ఆవు పాలు ఒత్తుగా అయ్యాక దీనికి పటికి బెల్లం కలిపి తీసుకుంటే మన శరీరానికి అమిత బలాన్ని ఇస్తుందని ఆయుర్వేద గ్రంథాలు చెప్తూ ఉన్నాయి. మూత్రంలో రక్తం పడటం, మూత్రనాళంలో మంటతో చాలా మంది బాధపడుతూ ఉంటారు. దీనికి కొన్ని ఆకులు శుభ్రం చేసి గ్లాస్ నీటిలో వేసి 5 గంటలు ఉన్నాక అందులో ఆకులు తీసివేసి ఆ నీటిని తేనె కలిపి తీసుకుంటే మూత్రంలో రక్తం పడటం తగ్గిపోతుంది. అతిబల ఆకుల రసం తీసి దీనికి కొంచెం చక్కెర కలిపి తాగితే గుండెకు చాలా మంచిది. అతిబలం మొక్క ఒక్క మగవారిలో ఎన్నో రకాల సమస్యలను తగ్గించి శక్తిని ప్రసాదిస్తుంది. ఈ యొక్క వేరు యొక్క కషాయాన్ని యూరినరీ ఇన్ఫెక్షన్కి ఔషధంగా వాడతారు. అతిబలం మొక్కలు షుగర్ వ్యాధిని కంట్రోల్ చేస్తాయి. రక్తంలో చక్కెర శాతాన్ని తగ్గించి షుగర్ వ్యాధిగ్రస్తులకు మేలు చేస్తాయి. అతిబలం ఒక్క ఆకులు మన శరీర రోగ నిరోధక వ్యవస్థను పటిష్టం చేసి మనకు అనేక వ్యాధులు రాకుండా చేస్తాయి. ఎంతో విలువైన సమాచారాన్ని, అతిబలం యొక్క విశిష్టతను తెలుసుకున్నారు కదూ. ఈ వీడియో ఎక్కడ కనిపించినా కూడా తప్పకుండా లైక్ చేయండి. ఈ వీడియో మరికొంతమందికి షేర్ చేయండి. అలానే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు.